యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 18వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. శోధన, పరిశోధన రెండు రకాలుగా దేవుడు పరిశోధిస్తాడు లేక పరీక్షిస్తాడు. సాతానుడు శోధిస్తాడు. సాతానుడు ఎందుకు శోధిస్తాడంటే మనల్ని పాపంలో పడవేయటానికి, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా చేయటానికి, అపవిత్రులమైతే దేవుని నుంచి మనల్ని దూరపరచడానికి, తన వశం చేసుకుని పాడు చేయటానికి ఆ రీతిగా చేస్తాడు. అవను కూడా ఆ రీతిగా శోధించాడు కాబట్టి శోధనకి పడిపోయింది. జీవ కిరీటాన్ని కోల్పోయింది, మరణ కిరీటాన్ని తెచ్చుకుంది. తిరిగి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆదాము ద్వారా, ఆవుల ద్వారా సంక్రమించిన పాప మరణాన్ని తానే భరించి, మరణాన్ని జయించి పాపులమైన మనల్ని విశ్వాసం ద్వారా కృప చేత రక్షించి మనకు తిరిగి క్రీస్తు యేసులో జీవ కిరీటాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా సాతానుడు మనల్ని, దేవుని బిడ్డల్ని శోధిస్తూనే ఉంటాడు. ఎందుకంటే పాపం చేయించడానికి బహు జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్నాం కనుక లోకంలో 3 ఆశలను బట్టి, శరీరాశ, నేత్రాశ, జీవడమ్మమును బట్టి శోధిస్తాడు. ఈ లోకంలో ఉన్నదాన్ని మన శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం కోరుకుంటుందన్నమాట. కనుక ఈ ఆశలు అనేవి మనలో ఉన్నాయి. దేవుడు అవసరాలు తీరుస్తాడు కానీ ఆశలు ఏమాత్రం తీర్చదు. అందుకనే మనము తృప్తి కలిగిన వారినే జాగ్రత్తగా ఉండాలి. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవటానికి సమయం కాదు, వాటి నుంచి మనల్ని విడిపించాడు. జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దివారాత్రములు ఉపవాసం పొందిన తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తాను ఏం చేశాడు? శోధించాడు. ఈ రాళ్ళని రొట్టిగా చేసుకొని ఎత్తైన శిఖరాన్ని తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తాను, నాకు సాగిలు కూడా మొక్కని. 3వది ఈ శిఖరం నుంచి దూకు, దేవదూతలు వచ్చి పట్టుకుంటారని వాక్యంలో ఉన్న వాగ్దానాన్ని కూడా చూపించి ఆ రీతిగా దేనికి కూడా యేసు ప్రభువు లొంగలేదని, తగిన సమాధానం వాక్యానుసారంగా చెప్పాడని చెప్పాడు. కాబట్టి వాడు పారిపోయాడు. శోధన జయించడం అంటే అది. కాబట్టి మనలో ఈ ఆశ వచ్చినప్పుడు, ఈ ప్రేరేపణ వచ్చిన వెంటనే కొంతమంది దానికి లోబడిపోతూ ఉంటారు. అలా ఉండకుండా మనసు నిబ్బరం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పేతురు 5వ అధ్యాయములు కూడా ఈ మాట అంటాడు కదా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండుడి, సాతాను ఎవరిని నిలుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎప్పుడైతే మనకి శరీర సంబంధమైన ఆశలు, కోరికలు వస్తాయో అప్పుడు వాటిని బట్టి మనల్ని మింగేసేవాడు ఉంటాడు. కనుక చాలామంది ఈ ధనాపేక్ష విషయంలో కానీ, ఐక్య విచారములు బట్టి కానీ, మిగిలిన ఈ లోకంలో వారికి తృప్తి లేని జీవితం కలిగినప్పుడు అలాగా వాటిని తన వశం చేసుకుంటూ ప్రభు నుంచి దూరం అయిపోయిన వాడు కూడా, పెద్ద పెద్ద భక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. సో బైబిల్లో ఉన్న వారే అలాగ ఉంటే ఇంక లోకంలో ఉన్న మనము ఎలాగ ఉంటామో చూసుకోవాలి. అందుకనే జాగ్రత్తగా సహవాసం కలిగి ఉండాలి. సంఘంగా మనం కలిసి ప్రార్థన చేయాలి. ఈ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. మనం దీనికి కూడా ఇవ్వాలి. కనుక అలాగ ఉండకూడదు. నేటి దినాల్లో సంఘాల్లో సైతము కేవలం ఆదివారానికే పరిమితమైపోతుంది. ఆదివారమే చాలా ప్రాముఖ్యమైనది, మిగిలినంత ప్రత్యేకం లేదన్నట్టుగా చాలామంది ఉంటున్నారు. ఈ ఆన్లైన్ వచ్చినప్పటికీ కూడా కేవలం ఆదివారానికే ఉంటుంది. అలా ఉండకూడదు. మనం ధనిలో కొంతమంది అయినా ఆదివారం వచ్చిన వారందరూ లేకపోయినా ఈరోజు వర్కింగ్ డే కాబట్టి కొంతమంది డ్యూటీకి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఇంట్లో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పనులు చేసుకుని ఈ విధంగా వచ్చి కూర్చుని వింటున్నారు. మీరు ధన్యులు. తర్వాత మిగిలిన వారికి కూడా అందుకనే రికార్డ్ చేస్తున్నాం, దాన్ని పంపిస్తాం కానీ వాడు కూడా శ్రద్ధగా విని గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. కనుక వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు మనం వాడిని ఎలా జయించాలనే విషయాలు, ఎలా జయించలేమనే విషయాలు, ఇవన్నీ కూడా దేవుడు మనకి తేటగా నేర్పిస్తున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఏంటంటే జీవ కిరీటాన్ని కోల్పోకుండా
జాగ్రత్తగా ఉండాలి. ఇది మామూలు జీవ కిరీటం కాదు. ఈ లోకంలో హిజ్కియాకి 15 సంవత్సరాలు పొడిగించినంత కాదు ఇది. ఇది నిత్య జీవం. యేసు ప్రభువులో ఇచ్చింది నిత్య జీవం కనుక ఇది కిరీటం అంటే ఘనతతో కూడింది అది. కనుక ఈ జీవాన్ని మనం గట్టిగా చేపట్టుకునే వారుగా ఉండాలి, కాపాడుకునే వారుగా ఉండాలి. తాత్కాలికమైన వాటితో మనం రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. 13వ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనుకోడు. దేవుడు పరిశోధిస్తాడు కానీ ఏం చేయడు, శోధించడు. ఇంకా శోధనలో నుండి తప్పించుకునే మార్గం కూడా ఏర్పాటు చేస్తాడు. 10వ అధ్యాయం 1 కొరింథీ 13వ వచనంలో ఉంటుంది. శోధనలో నుండి, ఎందుకంటే శోధనని తప్పించడానికి కూడా దేవుడు సాయం చేస్తాడు. అందుకనే శోధన వచ్చినప్పుడల్లా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. శోధనలో నుండి తప్పించు ప్రభువా, దుష్టు నుండి నన్ను తప్పించు ప్రభువా అని కూడా మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:13-14 వచనాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి మాదిరిగా నేర్పించిన ప్రార్థనలో కూడా మనం చూస్తాం. దేవుడు మాత్రం పరిశోధిస్తాడు. అందుకని అబ్రహాముని పరిశోధించాడు. నీ ఏకైక కుమారుని, నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి నేను చూపించే పర్వతం మీద నాకు దహన బలి అర్పించు అని చెప్పాడు. 3 రోజులు ప్రయాణం పెట్టాడు. 3 రోజుల్లో తన విశ్వాసాన్ని, విధేయతను, దేవుని యందు తన కలిగిన భయభక్తులు, ప్రేమను పరీక్షించటానికి ఎప్పుడైతే అడిగాడో అప్పుడే ఇస్సాకును కూడా తీసుకుని, ఇస్సాకు కూడా అంత విధేయుడుగా ఉంటూ వచ్చాడు. తాను కూడా వాక్యాన్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి, తండ్రికి కూడా తాను విధేయుడై ఆ విధంగా వెళ్ళాడు. పైకి 3 దినాల్లో ఎక్కడా కూడా తన మనసు మార్చుకోలేదు. కనుక 3 దినాలు నిశ్చలంగా, అంటే చెక్కు చెదన విశ్వాసంతో తాను వెళ్ళాడు. కుమారుడు తీసుకుని పైకి ఎక్కాడు, కట్టేశాడు. ఏవేవో జరిగినవన్నీ మనకు తెలుసు. కత్తి ఎత్తాడు, ఆగు అని చెప్పి ఆపి ఏం చేశాడంటే తన కుమారుని తనకిచ్చి, ఆ పొట్టేలు ఉంది, అది యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉంది. కాబట్టి మనందరి ప్రాణాలను కోరుకోలేదు, కానీ తన యేసు కుమారుడైన యేసు ప్రభు ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనల్ని అందరినీ కూడా రక్షించి నిత్య జీవంలోనికి దాటించి ఆ జీవ కిరీటాన్ని దేవుడు క్రీస్తులో మనకి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా పరీక్షిస్తాడు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మన విశ్వాసం కొన్ని శ్రమలు గుండా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్థిరపరిచి బలపరుస్తాడు మనల్ని. 1 పేతురు 5:10 కూడా ఉంటుంది ఆ మాట. తర్వాత చదువుకోండి, నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి. ఇలాంటి వచనాలు కూడా మీరు కంఠస్థం చేసుకోవటం మంచిది. ఎందుకంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడబడి మరణ కొల్పబడిన వాడే శోధింపబడి. ప్రతివాడు తన దురాశ చేత, ఈవెన్ దావీదు కూడా పాపం చేశాడు బత్షెబతో. తన దురాశను బట్టి ఆ రీతిగా ఉంటాడు, ఏడవబడతారు తప్ప దేవుడు ఆ విధంగా చేయడు. దేవుడు ఎందుకంటే స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు పాపం చేసుకుంటే చేసుకో, లేకపోతే నీతిగా ఉంటే ఉండు అని స్వేచ్ఛ ఇచ్చాడు. దానికి తెలిసి పాపం చేసిన వాడు ఇంకా భయంకరమైన స్థితిలో ఉంటాడు. అలా లేకుండా ఉండాలి. అటువంటి వారికి కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. పశ్చాత్తాపడి విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మనం కూడా అనేకమైన పొరపాట్లు చేస్తాం కనుక ఈ బల్ల నియమాన్ని మనకి ప్రతి ఆదివారం పెట్టాడు. అప్పటి వరకే కాదు, కానీ ఎప్పుడైనా మన హృదయంలో అటువంటి ఆలోచనలు చెలరేగినప్పుడు ప్రార్థన చేయాలి, విడుదల పొందాలి, విపులమైన మనసు కలిగి ఉండాలి, నీతిగా జీవించాలని. తర్వాత ఒకవేళ చిన్న పొరపాట్లు కానీ ఏ పొరపాటు ఏం జరిగినప్పుడు యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందాలి. అందుకనే వాక్యం నేర్చుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉంటూ నడుచుకునే వారిగా ఉండాలి. ఇది తాత్కాలికమైన జీవితం కాబట్టి, క్రీస్తులో శాశ్వతమైన మనకి ఇచ్చాడు కాబట్టి వాటి కొరకు మనం దినదినము కూడా సిద్ధపడాలి. దురాశ గర్భం ధరించి, పాపం యొక్క నిర్వచనం ఏంటంటే, దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కను. మరణం ఎందుకు వస్తుందంటే దురాశ గర్భం ధరిస్తుంది.
దురాశ గర్భం ధరించి పాపానికి ఉంటుంది. అందుకని దురాశలు మనలో లేకుండా చేయాలి. తృప్తి కలిగిన జీవితం మనకు కలిగి ఉండాలి. నేను కూడా చూసుకున్నాం. సామెత 38వ వచనంలో ఏముంది? 30వ సామెత 8వ వచనంలో, నాకు అబద్ధములను దూరంగా ఉంచమంటాడు, వ్యర్థమైన వాటిని అబద్ధాలని దూరంగా ఉంచమంటాడు. ఐశ్వర్యము పేదరికము రెండో వద్దు, నాకు ఎంత కావాలి? తగినంత ఉంటే చాలు. ఎందుకంటే ఎక్కువైతే గర్విష్ఠుడిని దేవుడు ఎవరు అంటాను, లేకపోతే దరిద్రుడిని అయితే దొంగిలించి నీ నామాన్ని అవమానపరుస్తాను అని. అటువంటి సుబుద్ధి మనకు కూడా ఉండాలి. అటువంటి స్వస్థ బుద్ధి మనకు కూడా ఉండాలి. ఉండిన వారు ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ఈ లోకంలో దురాశలకి ఆశలకి గురి కాకుండా ఉంటారు. ఆత్మీయ విషయాల్లో ఆశ కలిగి ఉండటం మంచిది. అయితే ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాల్లో ఎటువంటి ఆశ మనలో ఉండకూడదు. తర్వాత 16వ వచనం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఏవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనములను కలుగు ఏ ఛాయ అయినా లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండనట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఏవి దేవుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మనకి గొప్ప ఈవి అన్నమాట. యేసు ప్రభు లేకపోతే మానవాడి పాపానికి పరిహారం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, విమోచన లేదు, దేవుని రాజ్యానికి వెళ్ళటం అసంభవం. పాపులుగానే జీవించాలి, తర్వాత లోకాన్ని విడిస్తే నరకానికి మాత్రం వెళ్ళాలి. అటువంటి పరిస్థితిలో తన కుమారుడైన యేసు ప్రభుని మనకిచ్చాడు. యేసు ప్రభులో మనకు కావాల్సినవన్నీ దొరికింది. మన పాప క్షమాపణ దొరికింది, పరిశుద్ధత వచ్చింది, నీతి వచ్చింది, పరిశుద్ధాత్మనే వరం వచ్చింది, దేవుని వాక్యం అనే వరం వచ్చింది. దాన్ని అందుకనే సంఘం సరిగ్గా బోధించాలి, ఉన్నదన్నట్టుగా సత్యాన్ని బోధించాలి. అక్కడికి తిప్పి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి ఉన్నది ఒకటి, దేవుడు ఉద్దేశింది ఒకటి, అక్కడ కాంటెక్స్ట్ ఒకటి, లేకపోతే మనం చెప్పేది ఇంకొకటి, అలా ఉండకూడదు. అలా ఈ దినాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాసి ఉన్నది, ఆ పేరాలు ఏముందో తెలుసుకుంటే అంతే చాలు, అదే సత్యం. అది లేకుండా ఒక వచనం చదివేసి అక్కడికి తీసుకుపోతే ఏమవుతుందంటే సరిగా మనకి మిగిలిన అర్థం కాదు. సో దీని అందరికీ కూడా ప్రతి వచనం ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో దీన్ని సరిగా మనం నేర్చుకోవాలి. కనుక ప్రతి శ్రేష్టమైన ఏవి క్రీస్తు యేసు ద్వారా దేవుడు పరసంబంధమైనది మనకి దయచేస్తాడు. జ్యోతిర్మయుడు అంటే వెలుగు సంబంధమైన తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వము గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. కాబట్టి ఆయన మార్పు చెందినవాడు, సంచలనము లేనివాడు. ఇస్తానంటే ఇస్తాడంతే, ఎవరికి ఇస్తానంటే వారికి ఇస్తాడంతే. కాబట్టి మార్పు అనేది లేదు. సో దేవుడు అటువంటి నిశ్చలమైన, శాశ్వతమైన, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసులో మనకి దయచేశాడు. కాబట్టి ఎందుకు దయచేశాడంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము సృష్టించాడు. సత్యవాక్యము అంటే సువార్త, సత్యవాక్యము. వాక్యం అంతా సత్యమే, కానీ దాన్ని అనేకులు దీన్ని ఏం చేస్తున్నారంటే తప్పుడుగా లింక్ చేసుకుని తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు బోధ కూడా పాపంలోకే తీసుకెళ్తుంది. సో అవిశ్వాసంలోనికి తీసుకొస్తుంది. దేవుని వాగ్దానము నుండి తప్పిపోయేవారుగా చేస్తుంది. అట్లా లేకుండా దేవుడు మొట్టమొదటిగా సువార్త వాక్యం ద్వారా, సత్య సువార్త, సత్యవాక్యము, దాని ద్వారా జన్మింప చేశాడు. ఈ వాక్యంలో ఉన్న సూత్రాలన్నీ సరిగ్గా నేర్చుకుని ఆ విధంగా చేయాలి. అందుకనే
ఇంతకుముందు చూసాం. ప్రసంగి 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రసంగి త్వరగా చదవండి ఎవరైనా. ప్రసంగి 12:10 వచనం. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ఇంపైన మాటలు కదా, కంపైన మాటలు కాదు, ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గూర్చిన మాటలు, ఏ మాటలండి ఇవి? సత్యమును గూర్చిన మాటలు, యథార్థ భావంతో వ్రాయుటకు యథార్థ భావంతో. చూసారా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు? సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో ఉన్నారు. వాక్యము, దేవుని వాక్యము, బైబిలు సత్యవాక్యమే, కానీ యథార్థ భావాన్ని చెప్పేవారు కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా చదువుకున్నప్పుడు కూడా యథార్థ భావాన్ని నాకు నేర్పించు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అబద్ధాల నుంచి నన్ను తప్పించమని, తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోకుండా కాపాడమని ప్రార్థన చేయాలి. తర్వాత అంతేనా? అవును, జ్ఞానులు చెప్పు మాటలు చాలా. కాబట్టి సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుని కొంచెం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.